ఇది చిన్న ఆయన కొడుకు పెద్ద నాయన కొడుకులు, వాళ్ళ గురువులు ఉన్నారు, వాళ్ళ తాతలు ఉన్నారు. నిన్న మొన్నటిదాకా అందరం కలిసే తిరిగినాం కదా. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రాజ్యం కోసం నా వాళ్ళందరినీ నేను చంపుడు అవసరమా? నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితానిచ అన్నాడు అక్కడ ఆయన అర్జునుడు. నాకు వీళ్ళందరినీ చంపితే వచ్చినటువంటి రాజ్యంతో సుఖాలు భోగభాగ్యాలు అనుభవించాలని లేదయ్యా కృష్ణ, నా వాళ్ళు కదయ్యా వాళ్ళంతా, వాళ్ళని ఎట్లా చంపాలి నేను అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, ఎవరు నీ వాళ్ళు అనుకుంటున్నావు? ఇక్కడ నువ్వు ఎవరిని చంపుతున్నా అనుకుంటున్నావు? అసలు చంపుతున్నా అనుకోవడానికి నువ్వేవనివి? అసలు చంపుడు అనే ముచ్చట ఏంటిది? చంపుడు బ్రతుకుడు అనే కార్యక్రమం ఏం లేదు ఇక్కడ. మీరందరూ ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, కాకపోతే మారుతూ ఉన్నారు. అప్పుడు నేనున్నా, ఇప్పుడు నేనున్నా. నువ్వు చంపుతున్నది అర్జున నీ తమ్ముళ్ళనో అన్నలనో కాదయ్యా, ధర్మ వ్యతిరేకులని. వాళ్ళపైన యుద్ధం చేస్తున్నావు. ఈ యుద్ధం అనేటటువంటి చేయడం ద్వారా ఏదో రాజ్యం వస్తే ఆ రాజ్యాన్ని నువ్వు చక్రవర్తివై పరిపాలించడానికి కాదు. నువ్వు రాజైతే ఏమవుతుంది? నీ కింద ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఎందుకు? నువ్వు ధర్మపరునివి కాబట్టి. ధర్మం అంటే ఏంటిది? మళ్ళీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఎక్కువ మందికి మంచి చేసుడు. ఈయన రాజైతే, అంటే పాండవులు రాజులైతే ఆ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు. అదే దుర్మార్గులు రాజులైతే ఎట్లా ఉంటుంది? ఇప్పటికీ కూడా మీరందరూ వార్తలలో చూస్తలేరు, ఒక ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఎట్లా జరుగుతున్నది? ఆడవాళ్ళని ఎట్లా చేస్తున్నారు తల్లి? వార్తల్లో చూస్తున్నారా? అట్లాంటి దుర్మార్గులు రాజ్యం వెళితే ఏం జరుగుతుంది? ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రజల కోసం నువ్వు యుద్ధం చేయాల్సిన, నీ కోసం కాదయ్యా అని చెప్పిండు. చెప్పిన తర్వాత యుద్ధం చేసిండు, గెలిచిండు.